పెద్దపల్లి మండలం పాలితం గ్రామంలోని శివాలయాన్ని హిందూ ఐక్యవేదిక సభ్యులు సందర్శించారు. వారం రోజుల క్రితం భక్తులు శివాలయానికి ఒక ఆవును సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారని, అయితే ఆ ఆవును గ్రామ సర్పంచ్ భక్తులకు తెలియకుండా డబ్బుల కోసం కోతకు విక్రయించారని హిందూ ఐక్యవేదిక సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూ ఐక్యవేదిక సభ్యులు పాలితం గ్రామంలోని రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆలయానికి భక్తులు సమర్పించిన ఆవును ఎలాంటి సమాచారం లేకుండా విక్రయించడం సరికాదని వారు పేర్కొన్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ఐక్యవేదిక సభ్యులు ఈర్ల శంకర్, గుడ్ల సతీష్, మెడకోని శివయ్య, సబ్బు మల్లయ్య, రాజేందర్, పోగుల రాజు, సదయ్య, హరీష్, అఖిల్, మధుకర్, రాజశేఖర్, నవీన్, నితిన్, విజయ్, వేణు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పాలితం గ్రామంలోని శివాలయం టెంపుల్ని సందర్శించడం జరిగింది. హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒక వారం రోజుల క్రితం ఇక్కడ సర్పంచి విల్చాల రాజయ్య గారు ఇక్కడ జెండా కిడ్స్ పెట్టిన ఒక చిన్నప్పుడు లాగే ఒక మొక్కు తీర్చుకోవడానికి ఒక రైతు ఇక్కడ జెండా కిడ్స్ పెట్టిన ఒక లాగే అది చిన్నగా పెరిగి పెద్ద ఎద్దు లెక్క తయారైంది. దాన్ని అది వాళ్ళ పొలాలలో వీళ్ళ పొలాలలో పడుతుంది అని చెప్పి ఈయన పైసా కోసం ఒక ముస్లిం క్యాండిడేట్, తుర్కల మధ్యకుండకు సంబంధించిన ముస్లిం క్యాండిడేట్కు ఇక్కడ ఎవరికి తెలియకుండా అమ్మడం జరిగింది. అది ముస్లిం క్యాండిడేట్ తోటి ఫోన్లో మాట్లాడినాం. సర్పంచ్ తోటి ఫోన్లో మాట్లాడితే వాళ్ళు మేము ఇచ్చిన పైసలకు డబ్బులు ఇస్తే మేము తీసుకొచ్చి మీ గ్రామాన్ని మీకు అప్పచెప్తామని చెప్పి ఆ ముస్లిం క్యాండిడేట్ అనడం జరిగింది. మేము ఇది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇస్తే పోలీసులు కూడా వీళ్ళని పిలిపించారు, అట్టిగానే ఇడిచిపెట్టారు. వారం రోజుల తర్వాత మీలాగని మీకు తీసుకొచ్చి కట్టేస్తామని చెప్పారు. ఇంతవరకు లాగని తీసుకురాలేదు. ఉల్టా ఫోన్ చేస్తే మీరు ఏం చేసుకోరో మాకు విజయరమణారావు ఉన్నాడు, మాకు స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయి అని చెప్పి ఇవాళ ప్రోగ్రాం పెడితే ముఖ్య నాయకులను మమ్మల్ని ఎక్కడ పోలీస్ స్టేషన్లో అక్కడ అరెస్ట్ చేసి ఉంచారు. మరి ఈ లాగెను అమ్ముకున్న వాళ్ళను మాత్రం ఇంతవరకు చట్టరీత్యా ఏ చర్య తీసుకోలేదు. దీనికి మేము వేములవాడకు ఎక్కడ టెంపుల్కి పోయినా ఫస్ట్ నంది కాళ్ళు మొక్కి కడుక్కొని నందిని మొక్కిన తర్వాతనే ఏ టెంపుల్కైనా శివాలయం టెంపుల్కి పోయి మొక్కులు అప్పచెప్తాం. మాట్లాడడం జరిగిందట. మేము ఆల్రెడీ మా దగ్గర అన్ని రికార్డులు ఉన్నాయి, అందరితో ఫోన్లో మాట్లాడినాం. ఇది ఉద్దేశపూర్వకంగా తెలియకుండా వేసింది కాదు, ఉద్దేశపూర్వకంగా వేసింది. చట్టరీత్యా ఈ సర్పంచ్ మీద, ఆ ముస్లిం కొన్న వ్యక్తి మీద, వీళ్ళందరి మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే హిందూ ఐక్యత రాష్ట్ర స్థాయి లెవెల్లో మేము ఇది అక్కడ ధర్నాలు, రాస్తారోకోలు చేసి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తాం. ఇది మేము అసెంబ్లీలో కూడా మాట్లాడాను. మా కిషన్ రెడ్డికి వినతి పత్రం ఇవ్వడానికి, రామచంద్రరావుకి వినతి పత్రం ఇవ్వడానికి రేపు బయలుదేరుతున్నాం. రేపు పొద్దున మీరు దయచేసి మా అందరికీ సహకరించి, ఇక్కడ మొత్తం అందరూ హిందువులే ఉన్నారు, కానీ ఎవరు సర్పంచ్కి భయపడి ఎవరు సహకరిస్తలేరు. మరి ఆయనకి ఈ విషయం 100% తెలుసు. ఒక జన్నకి ఇచ్చిన ఆవును ఇంత పెద్ద స్థలంలో శివాలయం చుట్టూ ఒక గోశాల ఏరాదా, ఒకదాన్ని కట్టేస్తే ఇంకా మీతో ఎవరైనా భక్తులు వచ్చి ఇంకోళ్ళు ఇస్తారు. ఒకటే ఉన్నదిరా ఇంకొకటి ఇద్దామని చెప్పి ఇంకోటి ఇస్తారు. ఆ విధంగా దాన్ని డెవలప్ చేసుకోవాలి. కానీ లేకపోతే ఒక రైతుకు అమ్మపోయారు గ్రామ పంచాయతీ తీర్మానంతో, వార్డు మెంబర్ల పర్మిషన్లతోటి ఆ రైతుకు అమ్మితే మళ్ళీ మనం కూడా కనబడేది, మళ్ళీ తీసుకొచ్చి ఇంకో రైతు ఇక్కడ తీసుకొచ్చి టెంపుల్ కట్టేస్తారు. టెంపుల్ డెవలప్ చేసుకోవాలి, గోశాల డెవలప్ చేసుకోవాలి. కానీ ఈ ఉన్న 4 ఆవులలో ఇది ఒకటి మంచిగా ఉన్నది. ఆవు కూడా మంచిగా ఉన్నది. దాన్ని ఇది తెలిసే ఉద్దేశపూర్వకంగా సర్పంచ్ మీద ప్లస్ అక్కడున్న ముస్లిం అమ్మినోళ్ళ మీద చట్టరీత్యా చర్య తీసుకోకపోతే మేము రాష్ట్ర స్థాయి మొత్తం నిరసన కార్యక్రమాలు చేస్తాం.